టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లోని మంత్రుల నివాసాలను ముట్టడించారు. విద్యార్థుల నినాదాల హోరుతో మంత్రుల నివాసాలు దద్దరిల్లాయి. వి వాంట్ ఫీజు రియంబర్స్మెంట్ అంటూ విద్యార్థులు దిక్కులు పిక్కటల్లేలా నినదించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి తూర్పార పట్టారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులు ఎలా ముందుకు సాగుతాయంటూ నిలదీశారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కేవలం ఓట్ల రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. అనేక ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విద్యార్థి లోకం ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్లపైకి రావాల్సిన పరిస్థితులు దాపురించడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకే సిద్ధమయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపచేస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లోని మంత్రుల నివాసాలనైతే ప్రైవేటు కళాశాల విద్యార్థులు ముట్టడించారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్ఎఫ్ఐ నేతలను అటు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కు లేదా అని పోలీసులపై ఎస్ఎఫ్ఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టుల ద్వారా తమ పోరాటాన్ని ఆపలేరు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు విద్యార్థుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని కూడా హెచ్చరించారు. విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. వెంటనే విద్యాశాఖకు మంత్రి నియమించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు బకాయిల ద్వారా విద్యార్థులు తీవ్ర నష్టాలు పడుతున్నారు. అటు 23 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి కూడా ఫీజు బకాయిలు చెల్లించలేదు. దీంతో సర్టిఫికెట్లు పొందలేక అటు ఉన్నత చదువులకు వెళ్ళలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2500 కాలేజీల పైగా ఈ రోజు బంద్ పాటిస్తా ఉన్నాయి. అటు ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ, బీఈడీ, డిగ్రీ, పీజీ కాలేజీలు ఈ రోజు బంద్ విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పాలి. సర్కార్తో తాడోపేట తెలుసుకునేందుకు కూడా కాలేజీలు సిద్ధమయ్యాయి. కాలేజీలకు తాళాలు వేశారు. అటు ఎగ్జామ్స్ కూడా రద్దు చేసిన పరిస్థితి నెలకొంది. అటు గత నెల 15న సెప్టెంబర్ లో 15 నుంచి ఒకరోజు విద్యా సంస్థలు బంద్ చేసి ఆ రోజు దిగొచ్చిన ప్రభుత్వం వాటితో చర్చలు జరిపింది. టోకెన్లు ఇచ్చిన 1200 కోట్లకు సంబంధించి అందులో దసరాకు 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ కేవలం 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. మిగతా 900 కోట్లు అడిగితే తమపై విజిలెన్స్ దాడులు వితరణ ఆదేశించారని కూడా ప్రైవేట్ కాలేజీ యజమానులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీజు బకాయిలు విడుదల చేయాలని చెప్పి నవంబర్ 1 డెడ్లైన్ పెట్టాయి. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో నవంబర్ 3 నుంచి ఈ రోజు నుంచి కూడా నిరవధిక బంద్ కొనసాగుతున్నాయి. దీనికి అన్ని విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్పీ ప్రత్యక్షంగా పోరాటాలు చేసి అది అన్ని కలెక్టరేట్ల ముందు కూడా టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కూడా పోరాటాలు కలెక్టరేట్ల ముట్టడించారు. ఇక అన్ని జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున కూడా అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాలేజీ యజమాన్యాలకు మద్దతుగా కూడా విద్యార్థుల పక్షాన టీఆర్ఎస్పీ నాయకులు కూడా అటు పోరాటాలు చేస్తా ఉన్నారు. ఇక ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ ఇతర ముఖ్య విద్యార్థి సంఘాలన్నీ కూడా ప్రైవేట్ కాలేజీ యజమానులకు మద్దతుగా అటు విద్యార్థులకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కూడా మహేష్, మొదట ప్రభుత్వము పెండింగ్ బకాయిలు అన్నిటిని కూడా దసరాకి చెల్లిస్తామని చెప్పింది. చెప్పిన అమౌంట్ దసరాకి చెల్లించలేదు. కొంత అమౌంట్ మాత్రమే పే చేశారు. మళ్ళీ తర్వాత దివాళీకి పే చేస్తామని అన్నారు. అప్పుడు కూడా చేయలేదు. మరి విద్యార్థుల పోరాటంలో న్యాయం ఉంది. మరి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కాలేజీలను ఎలా నడుపుకోవాలి, విద్యార్థులు కూడా ఎలా చదువుకోవాలి? ఇవాళ మంత్రుల నివాసాలని విద్యార్థులు వెళ్లి ముట్టడించారు. మరి మంత్రుల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా విద్యార్థులకు బకాయిలు చెల్లించలేదు. కాలేజీలలో తీవ్ర ఇబ్బందులు అయితే నెలకొన్నాయి. వారు తమ కాలేజీలకు సంబంధించి రెంట్ కూడా చెల్లించుకోవట్లేదు. అటు సిబ్బందికి కావచ్చు, టీచింగ్ స్టాఫ్ సంబంధించి కూడా వేతనాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నామని కూడా అటు ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి మద్దతుగా అటు విద్యార్థి సంఘాలు కూడా ఇటు కాలేజీ యాజమాన్యాలకు మద్దతు తెలిపాయి. దేశంలో చూసినట్టయితే అటు కాలేజీలు కలిసి ఇటు విద్యార్థి సంఘాలు కలిసి ఒక బంద్ పాటించమంది మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఇది
వైఫల్యం అని చెప్పాలి. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులు, దాదాపు 14-15 మంది లక్షల విద్యార్థులకు సంబంధించి ఒక జీవితంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటాడుకుంటుందని కూడా విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రోజు మంత్రుల నివాసాలను ముట్టడించారు. రేపు ఎల్లుండి అటు ఆ ఎమ్మెల్యేలు ఎంపీల ఇల్లు కూడా ముట్టడిస్తాం, మరొకవైపు ఇటు అవసరం ఉంటే సీఎం ఇంటిని కూడా ముట్టడిస్తామంటూ కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఇటు ఆ కాలేజీ యాజమాన్యాలు కూడా ఈ నెల 6న దాదాపు 1,50,000 మంది టీచింగ్ స్టాఫ్ కావచ్చు, ఇటు తమ సిబ్బందితో కలిపి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ నెల 10న 10 లక్షల మంది విద్యార్థులతో కలిపి ఒక భారీ సభ కూడా ఏర్పాటు చేస్తాం, అవసరమైతే సెక్రటరియట్ కూడా ముట్టడిస్తామంటే కూడా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక ఈ రోజు చూసినట్టయితే ముట్టడించారు. ఇదే విధంగా విద్యార్థులతో కలిసి రాబోయే రోజుల్లో ప్రైవేట్ కాలేజీ యజమానులు సైతము ఇటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీల ఇళ్లను కూడా ముట్టడించేందుకు వెనుకాడబోము, విజిలెన్స్ దాడులకు కూడా మేము భయపడమంటూ కూడా ఇప్పటికే కాలేజీ యజమానులు ప్రకటించిన పరిస్థితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అయితే ప్రైవేటు కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ లోని మంత్రుల నివాసాలను వీ వాంట్ ఫీజు రియంబర్స్మెంట్ అంటూ ముట్టడించారు. ఇది ముమ్మాటికి పేద విద్యార్థులను చదువుకు దూరం చేయటమే అంటూ విద్యార్థులైతే ఆవేదన వ్యక్తం చేశారు.